లైక్ ఇప్పుడు ఉన్న సింగర్స్‌లో మీ ఇన్‌స్పిరేషన్ ఎవరండి? ఇప్పుడు ఉన్న యూత్ దాంట్లో మాకు ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళే. రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క, ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఫీమేల్‌లో అయితే అనురాగ్ కులకర్ణి అన్న కానీ, శ్రీకృష్ణ అన్న కానీ, వీళ్ళు ఇంకా వాళ్ళ నుంచి ఏదన్నా అడ్మైర్ చేయాలంటే ఏ క్వాలిటీ అడ్మైర్ చేస్తారు? వాళ్ళ నుంచి అంటే శ్రీకృష్ణ అన్నతో నేను ఒక అబ్రాడ్ షో చేశాను. ఓకే. ఆ షోలోంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, సో వాళ్ళకి చాలా సాంగ్స్ ఐడియా ఉంది. ఆహ్, ఎలా ఇంటరాక్టివ్‌గా పాడుతున్నారు, ఆడియన్స్‌ని ఎట్లా గ్రాబ్ చేస్తారు. వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేసి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తూ, అలా ఎలా పాడుతున్నారో అన్నది నేర్చుకున్నాను. యాహ్! అండ్ రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క అంటే దే ఆర్ సో వర్సటైల్. వాళ్ళు రమ్య బెహ్రా అక్క ఏదైనా మాస్ సాంగ్ అన్నా పాడగలదు, మళ్ళీ మెలోడియస్‌గా కూడా పాడగలదు. సాహితీ చాగంటి అక్క తన వాయిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఫోక్ అన్నా పాడగలదు, ఏదన్నా పాడగలదు. అండ్ అట్లా చాలా వర్సటైల్‌గా ఉంటారు వాళ్ళందరూ. సో సో అలా అంటే ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ గాని డైరెక్ట్‌గా షోస్ చేసినప్పుడు ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ అనేది అదొక ట్రాన్స్ అంతే. మేము పాడుతున్నప్పుడు మా వైబ్, మా మ్యూజిషియన్స్‌తో ఒక ట్రాన్స్, ఆడియన్స్‌తో వాళ్ళు సరిగ్గా అంటే మనం పాడుతున్నప్పుడు వాళ్ళు మనం పాడుతున్నంత హైయే హై ఫీల్ అవుతున్నప్పుడు ఆ వైబ్ అంటూ క్రియేట్ అయినప్పుడు చాలా మీకు అది కూడా వేరే ఎనర్జీ వేరే లెవెల్ అవును. వస్తుంది. మాకు కూడా ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే మాకు కూడా ఇంకా ఇంకా పాడాలనిపిస్తుంది. ఇప్పుడు ఈవెంట్స్‌లలో లైక్ మాస్ సాంగ్స్ గాని, క్లాస్ సాంగ్స్ గాని లైక్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఈవెంట్స్‌లో డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్, ఈవెంట్. టైప్ ఆఫ్ ఈవెంట్. ఇప్పుడు అది మ్యారేజ్ ఈవెంటా, లేదా లేదా ఒక ప్రైవేట్ ఈవెంటా, లేదా జస్ట్ గెట్ టుగెదరా? అన్నీ ముందే చూస్ చేసుకుని ఆడియన్స్ డిమాండ్ పైన అప్పటిదప్పుడు కొన్ని కొన్ని మేము ముందరే అనుకుని పాడతాం. కొన్ని ఆడియన్స్ వచ్చి మమ్మల్ని అడిగితే మా దగ్గర దానికి సరైన ఎక్విప్‌మెంట్ ఉంటే పాడేస్తాం. లైక్ మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కదా, మీరు ఏ ఏజ్‌లో రియలైజ్ అయ్యారు లైక్ దీన్నే ప్రొఫెషన్ లాగా చూస్ చేసుకోవాలి ఇంకా అని? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను కానీ ఏదో ఉత్తుత్తినే నేర్చుకున్నట్టే అనిపించింది. బట్ నా రియల్ లెర్నింగ్ స్టార్టెడ్ సిన్స్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. ఓకే. ఐ జస్ట్ రియలైజ్డ్ ఇట్స్ నాట్ అ హాబీ, ఇట్స్ మై ప్యాషన్. అంటే ఏదో నేను ఉత్తుత్తినే పాడట్లేదు, ఐ యాక్చువల్లీ లైక్ ఇట్, ఐ వాంట్ టు డూ మోర్ ఇన్ దిస్ అని రియలైజ్ అయింది అప్పుడు. అండ్ అప్పటి నుంచి ఇలా ఓకే.